అందరికీ నమస్కారం. సన్‌డే క్రికెట్‌కు స్వాగతం. సో, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. ఇది గెలిస్తే సెమీఫైనల్స్ బెర్త్ ఖరారైపోయినట్టే. సో, దాని విశేషాలేంటి తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా ఉమెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్ టీ20 మ్యాచ్, వరల్డ్ కప్ టీ20లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం, అంటే అక్కడ ఇంగ్లాండ్లో మధ్యాహ్నం, ఈరోజు మనకేమో ఈవినింగ్ మేబీ 3:00 7:00 స్టార్ట్ అవుతుంది. 7 అనుకుంటా, 7కి స్టార్ట్ అవుతుంది. 7 to 9 అనమాట. సో 7కి స్టార్ట్ అయింది మ్యాచ్. సో ఇప్పుడు భాగంగా, కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే, సో సౌత్ ఆఫ్రికా ఉమెన్ ఏంటంటే మన బ్యాటింగ్ సరే క్లిక్ అవుట్ అయింది బాస్. సో బలగాల గురించి మాట్లాడుకోవాలంటే స్మృతి మందన హ్యాస్ టు బి ఫైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. మన బ్యాటింగ్లో భాగంగా ఏంటంటే, మన బ్యాటింగ్ ముఖ్యంగా మన బ్యాటింగ్ స్మృతి మందన, షఫాలి వర్మ యాజ్ యూజువల్ ఉంటారు. బట్ ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో అయితే స్మృతి మందన హ్యాస్ టు బి ఫైర్. ఎందుకంటే తను ఎప్పుడైతే ఆగిపోద్దో షఫాలి వర్మ వికెట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే షఫాలి వర్మ వికెట్ వచ్చేస్తుందో మిడిల్ ఆర్డర్ మీద ఉన్న ఎస్తికా భాటియా లేదంటే జమీమా, హర్మన్ ప్రీత్, వీళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. వీళ్ళ మీద ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో ఎక్కువ స్కోర్ కొట్టలేకపోతారు. అది పరిస్థితి. సో ప్రతి మందన హ్యాస్ టు బి పర్ఫామ్. ఎప్పుడైతే తను పర్ఫామ్ చేస్తుందో మిగతా వచ్చే డౌన్ ది ఆర్డర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో అలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇండియాకి వచ్చిన చిక్ ఏంటంటే శ్రేయాంక పటేల్ రూల్డ్ అవుట్ అయిపోయింది బాస్. తన ప్లేస్ లో ప్రేమ రావత్ వచ్చింది. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఆర్సీబీ తరఫున ఆడుతుంది. WPL అయితే ఆర్సీబీ తరఫున ఆడుతుంది. ఇప్పుడు ఇండియా ఏ టూర్ లో ఉంది. ఇండియా ఏ టూర్ లో ఉండటం వల్ల, అంటే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇండియా ఏ టూర్స్ ఉన్నాయి, కొత్త ప్లేయర్స్. ఇండియా ఏ టూర్ తోని ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లో ఇండియా ఏ టూర్ ఉంది. సో మళ్ళీ ఇండియా నుంచి కొత్త ప్లేయర్ ని తీసుకురావడం అనేసి లైక్ రిప్లేస్మెంట్ కిందకి ప్రేమ రావత్ని తీసుకొచ్చారు. సో కాకపోతే అంటే తన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే తను లెగ్ స్పిన్నర్ అనమాట. సో ఆ లెగ్ స్పిన్నర్ వల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ తనని శ్రేయాంక పటేల్లో తీసుకురాగానే ఆడిస్తారా అంటే తెలీదు, అంత ఐడియా లేదు. మరి అప్పుడు తనని ఆడిస్తారా లేకపోతే రాధా యాదవ్ ఉందిగా, రాధా యాదవ్ ఆడిస్తారా అని ఇంకా తెలీదు. బట్ దే హ్యావ్ టు పర్ఫామ్. రాధా యాదవ్ నడిస్తారా, లేదు అంటే లేదు మేము ఒక ఫాస్ట్ బౌలర్తో వెళ్తాము అంటే ఫాస్ట్ బౌలర్ అండ్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న అరుంధతి రెడ్డితో వెళ్తారా అనేది వాళ్ళకి తెలియాలి. మరి ఈ మ్యాచ్లో రేణుకని తీసుకొస్తారా లేకపోతే క్రాంతి గౌడ్, నందిని శర్మ, అలాగే అరుంధతి రెడ్డి వీళ్ళ ముగ్గురుతోనే వెళ్తారా ఇంకా తెలియదు. వీళ్ళ ముగ్గురుతోనే వెళ్తాము. అండ్ మాకు దీప్తి శర్మ అలాగే శ్రీచరణి ఉంది. శ్రీచరణి లేదు, ఇద్దరు స్పిన్నర్స్. ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి స్పిన్నర్స్ కి కొంచెం అంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి స్పిన్నర్స్ కి కొంచెం గ్రిప్ అయ్యి టర్న్ అవుతుంది. సో టర్న్ లభిస్తుంది అంటే మాత్రం దీప్తి శర్మ అండ్ శ్రీచరణి, తనతో పాటు రాధా యాదవ్ తీసుకొస్తే రాధా యాదవ్ తీసుకురావచ్చు ప్లేయింగ్ 11లోకి. సో ఏంటంటే ఇంకా బ్యాలెన్స్ మిస్ అవుతుంది మనకు. ఇంకా బ్యాలెన్స్ అనేది ఇంకా సెట్ చేసుకోలేదు. బ్యాలెన్స్ అనేది ఇంకా సెట్ అవ్వాలి. బ్యాలెన్స్ మరి ఎవరిని పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు అనేది ఇండియన్ టీం ఇష్టం అది. సో బ్యాటింగ్ ఆర్డర్లో అయితే పెద్దగా మార్పులు అయితే నేనేమనుకోను. ఎస్తికా భాటియాని తీసుకొస్తారా లేదంటే సేమ్ జమీమా, హర్మన్ ప్రీత్ అలాగే దీప్తి శర్మ, రిచా ఘోష్లతో వెళ్తారా అనేది ఇంకా బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. అలాగే ఉంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వస్తే సౌత్ ఆఫ్రికా అదేమి డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఓడిపోయిన దగ్గర నుంచి నెక్స్ట్ తర్వాత మ్యాచెస్ వచ్చిన పాకిస్తాన్ తో కూడా ఏదో గ్రాడ్యువల్గా గెలిచిన తప్పితే, అంటే వాళ్ళకంటూ మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. లోరా వాల్వర్ట్ ని స్టార్ట్ చేస్తే మ్యారిజన్ క్యాప్ వరకు, లోరా వాల్వర్ట్, మ్యారిజన్ క్యాప్, సునెలీసు దాంతో పాటు డ్రెక్సన్ ఉంది. డ్రెక్సన్ తో పాటు క్లోట్రైన్ ఆడిస్తారంటే తెలీదు. డ్రెక్సన్ ఉంది. సో వాళ్ళకు బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. అంటే 8 to 9 వరకు ఉన్నది వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్. సో బ్యాటింగ్ చేయగల కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ అనమాట.
సో బ్యాటింగ్ తోటి ఫుల్ ప్యాక్ చేసేసారు. సో అంత బ్యాటింగ్ ఉంచుకొని కూడా బ్యాటింగ్ క్లిక్ అవ్వట్లేదు. సో లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మీద ఏదో డ్రెక్సన్ చాలా బాగా ఆడింది, అందులో ఏం లేదు. డ్రెక్సన్ చాలా బాగా ఆడింది, అందులో డౌట్ లేదు. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో మరి ఏం సాధిస్తారు, ఎలా సాధిస్తారు అనేది అయితే ఇంకా తెలియదు. ఏం సాధిస్తారు, ఎలా సాధిస్తారు అనేది ఇంకా తెలియదు. సో దాని గురించి చూసుకోవాలి. వాళ్ళకి ఇంకా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. ఐబొంగా కాకా కావచ్చు, లేదంటే మ్యారిజన్ క్యాప్ కావచ్చు, వీళ్ళు వస్తారు మంచి ఫాస్ట్ బౌలింగ్ కి. వాళ్ళ దగ్గర మలాబా ఉంది, స్పిన్నర్ టర్న్ చేసి తిప్పగల కెపాసిటీ ఉన్న మలాబా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ అనేది హెవీలీ డిపెండ్ అయిన లోవర్ ఓవర్. తను ఆడగలిగితే మిగతా టీం అంతా ఇంకో నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. తను ఆడలేకుండా ఎప్పుడైతే అవుట్ అవుతుందో టీమ్ విల్ బి వెరీ, అంటే ఒక రకమైన ఫ్రాజైల్ లో కనపడుతుంది అనమాట. సో అన్స్టేబుల్ అనమాట. బట్ వాళ్ళకున్న బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళకి ఏంటంటే నెంబర్ 8-9 వరకు కొట్టగలిగే బ్యాటింగ్ ఉంది. అలాగే సిక్స్ హిట్టింగ్ బ్యాటింగ్ ఉన్న కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ బ్యాటింగ్ దగ్గర 6 హిట్టింగ్ కెపాసిటీ ఉంది, అలాగే వాళ్ళతో పాటు బ్యాటింగ్ కెపాసిటీ ఉంది. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు వచ్చిన బాధ ఏంటంటే ఏ విధంగా బ్యాటింగ్ ఆర్డర్ ఆపాలి, అలాగే మన బౌలర్స్ ఎంత కట్టుదిట్టం వేయాలి. దాంతోపాటు వాళ్ళ బౌలర్స్ ని మన బ్యాటర్స్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కోవాలి. దాని గురించి ఇప్పుడు ఇదంతా ఉంది. సో ఎలా ఏంటి అనేది అయితే ప్లేయింగ్ 11 మ్యాచ్ ఉంటుంది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్ అంటే మనకు 7కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. ఎంజాయ్ చేసుకోండి. సో బాగుంటుంది. బట్ బ్యాటిల్స్ చెప్పాలి అంటే క్రాంతి గౌడ్ వర్సెస్ లోరా వోల్వార్ట్, అండ్ అదే నందిని శర్మ వర్సెస్ సునీలీస్. సో తనదే ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నందిని శర్మ లాంటి ప్లేయర్ని అయితే మనం బయట పెట్టలేము. ఎందుకంటే తను ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ లో ఒక 2 వికెట్లు తీసుకుంది, అంతకుముందు మ్యాచ్ లో కూడా మంచి వికెట్స్ తీసుకుంది. సో అంటే గ్రాడ్యువల్ గా వికెట్లు తీస్తూనే ఉంది. సో ఇప్పుడు వచ్చేసేసి తనని దింపడం అంటే అది పిచ్చితనం. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేసి. కాకపోతే ఏంటంటే వాళ్ళది ఏంటంటే చెప్పాను కదా, బ్యాటింగ్ కొంచెం ఎస్పెషల్లీ స్పిన్నర్స్ గా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఆడలేకపోతున్నారు. పాకిస్తాన్ మీద కూడా అంతే. వాళ్ళు చేయాల్సింది 120+ కానీ ఒక 120+ చేతుల మధ్యలో వాళ్ళు పవర్ ప్లే ఎక్కేసరికి 60 or 70 కొట్టారు సౌత్ ఆఫ్రికా. బట్ అయినా సరే ఆ 123 చేరుకోవడానికి 124 123 చేరుకోవడానికి 6 వికెట్స్ పడిపోయినాయి. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ఒకటే వికెట్ పడ్డది, అది కూడా 65 రన్స్ కొట్టారు. అయినా సరే 123 చేరుకోవడానికి 6 వికెట్స్ పడ్డాయి. అంటే మిగతా 60 రన్స్ ప్లేస్ లో 5 వికెట్స్ పడిపోయినాయి, ఎస్పెషల్లీ 5 వికెట్స్. సో అలాగే వాళ్ళ బ్యాటింగ్ కూడా కొంచెం ఫ్రాజైల్గా ఉంది. మరి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూడాలి. సో మన టీం బాగా పర్ఫామ్ చేయగలిగితే ఏంటంటే 6 పాయింట్స్ తోటి ఆల్రెడీ 3.9 తోటి మంచి రన్ రేట్తో ఉంది ఇప్పుడు ఇండియా. ఇప్పుడు 6 పాయింట్స్ తోటి ఏమవుతుందంటే ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ అయిపోద్ది అనమాట. సెమీస్ కి ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ అయిపోద్ది. సో అందుకనేసి గెలవాలని కోరుకోండి, మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలని కోరుకోండి. సో అది ఈరోజు ప్రివ్యూ అయితే ఇదనమాట. లెట్స్ సీ మ్యాచ్ లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఎందుకంటే ఈ నెవర్ న్యూ క్రికెట్ లో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో లెట్స్ హోప్ అవర్ టీమ్ విల్ పర్ఫామ్ వెరీ వెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.